చూస్తున్నాడు. అవునవును, గొబురుగున్న పొదల్లో అయితే ఫ్రీ ఆక్సిజన్ వచ్చి మైండ్ ఫ్రెష్ చేస్తుందని. ఎరా చెవుల్లో పూలు కనిపిస్తున్నాయా? కొట్టానంటే ముక్కు నుంచి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది తెలుసా? ఇంకోసారి మిమ్మల్ని ఇలా చూశాను నరుక్కుతా. పండే అంత డీప్ లవా? వర్షం ఆగిపోయింది, గొడుగు పట్టుకున్నారు. ఒక మనిషి ఇక్కడ కూర్చుని సౌండ్ ఇస్తున్నాడు, అది కూడా నోటీస్ చేయకుండా. అంత పిచ్చి ప్రేమలో ఉన్నావా? పిచ్చి కాలేజ్కి వచ్చింది చదువుకోవడానికి, ప్రేమ దోమ అని ఇలాంటి చెత్త పనులు చేయడానికి కాదు. అర్థమైందా? ప్రేమంటే చిరాకు పడే రాజాని మా కాలేజీలో సంధ్య అనే ఒక అమ్మాయి సిన్సియర్ గా ప్రేమించింది. ప్రేమించడానికి వాడు తప్ప ఇంకెవరు దొరకలేదా? రాజాకి ఏం తక్కువే? అతని గురించి నాకు బాగా తెలుసు. అసలు ప్రేమ అంటే అసహించుకునే ఆ పోకిరిని ప్రేమించి నువ్వేం సుఖపడగలవే? నీ లెసన్స్ అన్ని నాకొద్దు. రాజా ఎక్కడున్నాడో తెలిస్తే చెప్పు, లేకపోతే మాని. నిన్ను మార్చడం కన్నా ఆ రాజాని మార్చడం బెటర్. ప్లీజ్ ప్లీజ్ ఆ పని చేసి పుణ్యం కట్టుకోవే. సర్లే, క్లాస్ కి టైం అయింది, ముందు పద. ఏంట్రా బోర్ కొడుతుంది, ఏదైనా పాట వేసుకో. పాట పాట కాదు గానీ ఆట చూపిస్తాను చూడు. చాలు, ఇంక తిరుగు. నేను వచ్చాక సబ్జెక్ట్ చూడమంటే సాంగ్స్ చూస్తున్నారా? డోంట్ సిట్ డౌన్. చిరంజీవి పాటల గురించి నీకేం తెలుసా? ఆపండి. టుడేస్ లెక్చర్ షాప్ టాప్ టుడే. రెవెన్యూ సబ్మిట్స్ టోటల్ 99. టోటల్ సెగ్మెంట్స్ ఫర్ ది ఇయర్ 99. మీకు మిస్ కాల్ ఇచ్చింది ఎవరు సార్? మీకు మిస్ కాల్ ఇచ్చిన మిస్ తో మాట్లాడాలనుకుంటే నా ఫోన్ తో మాట్లాడండి. ఏడు సార్లు నా సెల్ లో కూడా బ్యాటరీ ఉందిరా, నేను మాట్లాడగలను కదా. చేస్తుందా? అబ్బో, ఈ మాత్రం శ్రద్ధ చదువు మీద పెట్టు. కూర్చో, వేషాలేకు. నేను వచ్చే వరకు నోట్స్ రాసుకోండి. ఓకే, ఐ విల్ కమ్. ఏంటి బ్రహ్మ ఇంతసేపు లేటు? అబ్బా, ఈ శారీ ఎంత బాగుందో తెలుసా? నిజమా? సూపర్ 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 సూపర్. వెళ్ళాలి, క్లాస్ టైం అయింది. ఓకే ఓకే, వెల్కమ్ అగైన్. ఇక్కడ ఉంటే చాలా డేంజర్. అవసరం లేదు. ఏంట్రా మనం ఓపెన్ చేసావా? షట్ అప్. ఏదో సెటైర్లా హోల్డర్ గురించి మాట్లాడుతున్నాను సార్. ఇడియట్. ఇందాక చెప్పిన వర్క్ చేశారా? ఎస్ సార్. ఎస్ ఎస్ ఎస్. నౌ ది థింగ్ ఈస్, సార్ నోటీస్ పంపించారు సార్. నువ్వు వెళ్ళిపో. అలాగే సార్. బ్రహ్మాండమైన నోటీస్ అయ్యా. మీ అందరి టాలెంట్ కి టెస్టింగ్ టైం అన్నమాట. ఎగ్జామ్ సార్. నెక్స్ట్ మంత్ మన కాలేజ్ యానివర్సరీ వస్తుంది. ఆ యానివర్సరీలో మీరందరూ కలిసి ఒక అందమైన ఈవెంట్ తయారు చేయాలి. ఈవెంట్ అనగా ఏమి? ఈవెంట్ అంటే తెలీదురా? స్టూపిడ్. సేమ్ టు యు. ఈవెంట్ అంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకుని ఒక నాటకమో తయారు చేసుకోండి. సార్ సార్ నా దగ్గర ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది సార్, చెప్పనా? నిజమా? చెప్పు. ఒక అందమైన కాలేజ్ సార్. ఎస్. అందులో అందమైన స్టూడెంట్స్. వెరీ గుడ్. అదే కాలేజ్ లో ఒక దరిద్రపు లెక్చరర్ సార్. ఆ లెక్చరర్ ఇంకో లేడీ లెక్చరర్ తో అక్రమ సంబంధం. అప్పుడు ఆ ఇద్దరు లెక్చరర్స్ ని ఆ కాలేజ్ స్టూడెంట్స్ కాలేజీ నడిబొడ్డున పిట్రోలేసి తగలబెట్టేస్తారు సార్. ఎలా ఉంది సార్ కాన్సెప్ట్? ఏడ్చేలే, ఏదో కాన్సెప్ట్ నువ్వు. ఇలాంటి కాన్సెప్ట్ కాదురా. ఒక రోమియో జూలియట్, ఒక దేవదాసు పార్వతి, ఒక లైలా మజ్ను, అలాంటి మోస్ట్ ఎక్సైటింగ్ లవ్. మిస్టర్ బ్రహ్మం, ఆపుతారా? మీరు చెప్పినవి మంచి చరిత్రలోకి ఎక్కిన ప్రేమలే, అయినా ఓడిపోయినవి. కానీ ఈ రోజుల్లో ఎవరు నిజంగా ప్రేమించట్లేదు, యాక్ట్ చేస్తున్నారు. సో అలాంటి పనికి మాలిన ప్రేమ గురించి మనం డ్రామా వేయాలా? మాకేం చేయాలో తెలుసు, మీరు వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోండి. ఓకే ఓకే ఓకే, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, నేను ఆ సంగతి మర్చిపోయాను. ఏదేదో మాట్లాడేస్తున్నాను.
మనకి లవ్ అఫేర్స్ ఎందుకు, చక్కగా పాఠాలు చెప్పుకుందాం. ది టోటల్ థింగ్. నన్నే ఇన్సల్ట్ చేస్తావురా, అందులో అందరి ముందు, పర్టికులర్లీ గర్ల్స్ ముందు. సెమిస్టర్ లోని సంగతి తేలుస్తాను రా. ఏమయ్యా నువ్వేంటి ఎప్పుడు చూసినా బాత్రూమ్ దగ్గరే తిరుగుతున్నావంట? కాలేజీలో పాఠాలు చెప్పవా? ఇలా అయితే మన కాలేజీ పరువు గంగలో గెలిచిపోతుందయ్యా. పిల్లలకి సరిగ్గా పాఠాలు చెప్పవయ్యా. నా మాట వినండి సార్, ఆ రాజాగాడు పెద్ద వేస్ట్ ఫెలో సార్. ఎందుకయ్యా రాజా మీద వాడు పడతావు? క్లాస్ రూమ్ అని కూడా చూడకుండా నన్ను అందరి ముందు ఇన్సల్ట్ చేశాడు సార్. వాడి మీద మీరు యాక్షన్ తీసుకోవాలి సార్, లేకపోతే నేను చాలా ఫీల్ అవుతాను సార్. నాకు తెలిసేవాడు ఎటువంటి వాడు, నువ్వు నోరు మూసిపో. అలాగే సార్, వెళ్తామండి. పాఠాలు చెప్పడం చేత కాదు కానీ కంప్లైంట్ ఇప్పుడే వాళ్ళ నాన్న చనిపోయారు. కొంతకాలానికి వాళ్ళ అమ్మ కూడా చనిపోయారు. రాజాకి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. సరే అమ్మా, జాబ్కి టైం అయింది, మార్నింగ్ కలుస్తాను. ఐ లవ్ యూ. బయలుదేరిందండి. రారాజారా, ఇప్పుడే 8:30 వైజాగ్ బస్ వెళ్ళింది. తిరుపతి రావాలి, వచ్చి కౌంటర్లో టికెట్స్ అన్ని మెయింటైన్. ఓకే, కూర్చో. తిరుపతి బస్ రెడీగా ఉంది, త్వరగా వెళ్ళండి. చెప్పండి సార్. కాకినాడకి డిలక్స్ టికెట్ ఒకటి ఇవ్వండి. మీ పేరు? సీతరాజ్ అండి. 400 ఇవ్వండి. సార్ విండో పక్కన సీట్ ఇవ్వండి, కాలాడాలి కదండి. విండో బయట అయితే గాలి ఇంకా బాగా వస్తుంది, ఇమ్మంటారా? హాయ్ బాబు, వద్దులేండి. మరి అది ఇదిగోండి, త్వరగా వెళ్ళండి. మచిలీపట్నం నాకు టికెట్ ఇవ్వండి. పేరేంటి? కృష్ణవేణి. కృష్ణవేణ? నా పేరు కాదండి, మా ఆవిడ పేరు. హలో, అది రాజా, టిఫిన్కి ఇప్పటికే లేట్ అయిపోయింది, నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటా కౌంటర్. రావే, క్లాస్ వెళ్దాం. కాసేపు ఉండవే, ఇప్పుడు మా వాడొస్తాడు, వాడిని చూసి వెళ్దాం. హాయ్ బాబోయ్, దీనికి పిచ్చెక్కేసింది. అవును, రాజా పిచ్చి. అవునే, నార్మల్ గా ఎక్కడైనా అబ్బాయిల అమ్మాయిల వెంట పడి పిచ్చివాళ్ళు అవుతారు. నువ్వేంటి? నువ్వు రియల్ హీరో షారుఖ్ మీద పిచ్చిగా ఉన్నావు. నేను రియల్ లైఫ్ హీరో రాజా మీద పిచ్చిగా ఉన్నాను. ఏంటో, ప్రేమలో పడితే అందరూ పిచ్చోళ్ళు అవుతారేమో. సర్లే, నేను క్లాస్కి వెళ్తున్నాను, నువ్వు రాజా దర్శనం చేసుకునిరా. గుడ్ మార్నింగ్. హాయ్, మార్నింగ్. ప్రాక్టికల్స్ వర్క్ అంతా ఫినిష్ చేసావా? చేసిన రాజా. నేను సార్. నీరేజెంట్ నారేజెంట్, నువ్వు షార్ట్, నేను హైట్. పెద్ద వేస్ట్ కడే. గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్స్ కి పూసే కదా. డార్లింగ్, నువ్వు 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 వచ్చేస్తా. మై హార్ట్ ఇస్ బీటింగ్ అదోలా. వచ్చాడు పార్ట్ టైం ప్రొఫెసర్. మరి ఎక్స్క్యూజ్ మీ, మీరు వెళ్ళండమ్మా. క్లాసులు చెప్తే వెళ్ళడా? సరే పారు, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. నేను అదృష్టం ఏంటంటే తెలుసా పారు? నిజమా? ఏంటిది? నీకు నా గురించి తెలుసు కదా. ఇక్కడే ఎంటెక్ చేసి విప్రో టాటాలో ఉద్యోగాలు వచ్చినా కాదని ఇక్కడే పిహెచ్డీ ఎందుకు చేస్తున్నాను తెలుసా? ఏమో. ఇదే కాలేజ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి నా ఫ్రెండ్ తో శపథం చేశాను. అందుకు పారు, బాక్స్ ఆఫీస్ బొనాంజా బాలకృష్ణ ఏమంటారో తెలుసా? ఒక్క మగాడు. వెరీ గుడ్. మరి నన్ను పక్క మగాడు. తెలీదు సార్, మీరే చెప్పండి. మార్కెట్ మగాడు. అదేం సార్? 6 అడుగుల అందగాడిని, 5 అంకుల జీతగాడిని, ఆంధ్ర అమితాబ్ బచ్చన్ కాబట్టి. కరెక్ట్ సార్. అందుకే నా హైట్ కి, నా స్టైల్ కి, నా లెవెల్ కి ఎవరు సూట్ అవుతారో అని చూసాను. అప్పుడు నీలో తాగగలిగినంత నిష, ఆరోగ్యం కూడా
క్షమాకుడు పట్టారు. ఈ ఫీలింగ్స్ అని పెట్టి నీ మీద కవిత చంపుటి రాసా. అవునా? త్వరలో ప్రింట్ కూడా చేయిస్తా. దాని పేరేంటి తెలుసా? ఏంటి సార్? పైటం తగలేయండి. అదేంటి? ఇప్పుడు దాకా నువ్వు పైట వేసుకోలేదు కదా. నన్ను తగలేండి సార్. వీడెవడో తెలుసా? ఇతనా? ఈ చమురు నాది, ఈ దేశం నాది అన్న సద్దాం హుసేన్. కరెక్ట్. నాది కూడా సేమ్ పాలసీ. ఈ కాలేజ్ నాదే, నువ్వు నాదానివే. ఓకేనా? ఆ, ఇది గాని రాజాకు తెలిసిందో మీ తోలు తీసి ఉప్పు కారం పెడతాడు. ఇది రాజగారు పెద్ద పుడింగా శాతకోటి లింగాల్లో బోర్డు లింగం. మీకు కూడా తెలుసా? ఆ రాజగారు రాని ఈ టైతో పెక్ పిసికి చంపి గోచి పాతి పెడతాను. ఆ రాజగారు 100 మంది వచ్చినా నేను చేయలేరు. ఆంధ్ర అమితాబ్, ఆ మాట ఇక్కడ చెప్పరా. ఉప్పు కారం వేసి ఇస్తాడు నీకు మడత. ఏం చేస్తున్నావు? ఈయన నన్ను లవ్ చేస్తున్నారట. అవునా? ఎస్, ఐ మీన్ లవ్ విత్ పారు. కాలేజీకి వచ్చేది విద్యావంతుల్ని చేయడానికి, ప్రేమించి పీడించడానికి కాదు. ఇంకోసారి నిన్ను ఇలా చూస్తాను. దించు. వదులు. వదలను. వదులు. వదలను. వదలమని చెప్పానా? వదలను. లాస్ట్ టైం చెప్తున్నాడు వదులు. వదలకపోతే ఏం చేస్తారా? ఏడుస్తానన్నా. అమ్మా చెప్ప వదిలేమని చెప్పవా? నీ నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి. ఏయ్!